హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి. అదేంటంటే ఫ్రాన్స్లో దొరికే వెజిటబుల్ గురించి, దాని మెడిసినల్ వాల్యూస్ ఏంటి, అది ఎలా కుక్ చేసుకోవాలి, మన ఇండియన్స్ ఎవరైనా ట్రై చేశారా, ట్రై చేస్తే ఎలా ఉండింది ఏంటి, ఎవరైనా ట్రై చేయకపోతే ఎట్లా కుక్ చేయాలి ఏంటి అనేసి దాని గురించి చెప్దామనేసి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది ఇది ఆస్పరాగస్ అండి. ఈ ఆస్పరాగస్ వెజిటబుల్ మెయిన్గా స్ప్రింగ్ స్టార్టింగ్లో అండ్ సమ్మర్లో వస్తుందన్నమాట ఫ్రాన్స్లో. ఇది చాలా కాస్ట్లీ కూడా. అంటే ఒక బంచ్లో ఒక 10 to 15 ఆస్పరాగస్ స్టెమ్స్ ఉంటాయి. అది ఒకటి వచ్చేసి €3 to €4, €5, €6 అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా కుక్ చేయాలి ఏంటి అనేసి మనము చూడబోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది ఆస్పరాగస్ స్టెమ్ అన్నమాట. ఈ స్టెమ్ మనకి కింద పార్ట్ అవసరం లేదన్నమాట. అంటే 1 or 2 inches వరకు మనము కట్ చేసుకోవాలి. అంటే ఎక్కడైతే చాలా గట్టిగా ఉంటుందో అక్కడి వరకు కట్ చేసుకోవచ్చు అనమాట. అది యూజ్ చేయొద్దు కర్రీలోకి. సో నేను ఇక్కడ తీసేస్తున్నాను. అది ఇట్లా క్లీన్ చేసుకున్నాక తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. మీరు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మీడియం సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇక్కడ నేనైతే చాలా చిన్నగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక బౌల్ పెట్టేసి వేడెక్కాక 2 or 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఎడిబుల్ ఆయిల్ వేడెక్కాక ఇక్కడ పోపు దినుసులు వేస్తున్నాను నేను. అంటే జీలకర్ర, ఆవాలు. అవి కొంచెం చిటపటలాడాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ఇవి ఉంటాయి కదా, అవి వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. తర్వాత మనము పసుపు అలాగే ఇంగువ వేసుకోవాలి. మీ ఇష్టం, ఇంగువ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత మనము ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆస్పరాగస్ ఉంటుంది కదండి, అది ఇందులో వేసేసి మంచిగా కలపాలి. ఆ క్లిప్పింగ్ నా దగ్గర మిస్ అయింది, సో అందుకని చూపించట్లేదు ఇక్కడ. సో ఇలా కట్ చేసుకున్న ఆస్పరాగస్ ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి మంచిగా మగ్గనివ్వాలి. సో మూత పెట్టి ఉంచాలి ఒక 2 to 3 minutes. ఆస్పరాగస్ అంతా మగ్గినాక మనము టమాటో వేసుకోవాలండి. కట్ చేసుకున్న టమాటో, నేను ఒక టమాటో తీసుకున్నాను, అది వేస్తున్నాను. టమాటో వేసాక ఒక 1/2 teaspoon ఆఫ్ కారం వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు కారం ఎంత కావాలంటే, అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. టమాటో ఇంకా కారం వేసాక కొంచెం మూత పెట్టి ఉడికించాలి. తర్వాత మనము లాస్ట్కి, అంటే ఇంకా దింపే ముందు సాల్ట్ వేసుకోవాలి. నేను ఎప్పుడు అలాగే వేస్తానండి. ఇక్కడైతే నేను 2 teaspoons ఆఫ్ రాక్ సాల్ట్, అంటే హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే. సో ఇట్లా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఉడికేంతవరకు. మనకి ఆస్పరాగస్ కర్రీ అయితే రెడీ అయిందండి మొత్తానికి. ఇప్పుడు మనము దింపే ముందు కొంచెం కొత్తిమీర నీట్గా కట్ చేసి గార్నిష్ చేసుకోవాలి. సో గుమగుమలు ఆడిపోతుంది. ఇది ఆస్పరాగస్ ఎప్పుడెప్పుడు తినాలా అనేసి అన్నట్టుగా ఉంది కర్రీ అయితే. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఫైనల్గా దింపే ముందు అది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
అస్పరాగస్ ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయొచ్చు. ఈ హోప్ మై వీడియో విల్ బీ యూస్ఫుల్ టు యూ. అంటే ఎలా కుక్ చేయాలి ఏంటి ఎలా చాలామందికి తెలీదు, అందుకోసమని చాలామంది కొనరు కూడా ఫ్రెంచ్ వెజిటబుల్స్ మోస్ట్లీ. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే ట్రై చేయలేదో ట్రై చేయండి. ఈ అస్పరాగస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ కే, బి కాంప్లెక్స్, ఐరన్, ఫైబర్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ అంటే ఇది స్ప్రింగ్ అండ్ సమ్మర్లోనే వస్తుంది, వింటర్లో దొరకదనమాట. సో ఎవరైతే ట్రై చేయాలని అనుకుంటున్నారో ట్రై చేయండి తప్పకుండా. సో అదండి ఈరోజు ఆస్పరాగస్ వెజిటేబుల్, ఫ్రాన్స్లో దొరికే ఈ వెజిటేబుల్ ఎలా వండుకోవాలి, దాని యూజెస్ ఏంటి, హెల్త్కి ఎలా బెనిఫిట్ చేస్తుంది, ఈ వీడియోలో అయితే నేను మీకు వివరించాను. మీరు ఎవరన్నా ట్రై చేస్తే ఎలా ట్రై చేశారు, ఎలా వచ్చింది నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. I'll see you in the next video. Until then, keep watching. Take care and bye-bye. Please like, share and subscribe to Facts of France. Thank you very much for watching.